ఒక కార్యక్రమం ఒక వ్యక్తి లోపల కానీ ఒక కుటుంబం లోపల కానీ ఎంతో మార్పును తీసుకొస్తూ ఉంటుంది. ఒక కొత్త చైతన్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఆత్మకి యాత్ర అంటూ మొదలుపెట్టి మాస్టర్ బనో వరకు ఎన్నో రకాల కార్యక్రమాలు, పిఎంసి హిందీ కార్యక్రమాలు, వాటి రూపకల్పన గురించి క్లుప్తంగా మీ మాటల్లో. తెలుగులో మనం ఏ విధంగా అయితే కార్యక్రమాలను రూపకల్పన చేశామో సేమ్ అదేవిధంగా హిందీలో కూడా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అక్కడ ప్రొడక్షన్కి అంతా కూడా క్రియేటివ్ హెడ్గా ఉన్నటువంటి అమూల్య శాస్త్రి గారు, తర్వాత ఉన్న టీం అందరితోటి ఒక అద్భుతమైనటువంటి చార్ట్ 24 hours ప్రోగ్రామ్ చార్ట్ వచ్చేసింది. ముఖ్యంగా పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు, పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు ఒక భగవద్గీతతో సమానం, ఒక బైబిల్తో సమానం అని చెప్పేసి. వారి యొక్క అనుభవాలకు పెద్దపీట వేస్తారు సార్. మన ఛానల్లో అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, వాట్ ఎవర్, ఎనీ ఛానల్, ఎనీ లాంగ్వేజ్, ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్. అలానే ఈ యొక్క ఆత్మకి యాత్ర అనేది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇవి. ఎందుకంటే చాలా డీప్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అనుభవం గడిస్తున్న కొద్దీ, సంవత్సరాల సాధన ఉండే కొద్దీ వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసింటారు. తర్వాత ప్రతి ఒక్కరి అనుభవం ఒక యూనిక్. ఇప్పుడు మీ అనుభవం సాధన చేస్తే ఒక రకంగా ఉంటుంది, నా అనుభవం ఇంకొక రకంగా ఉంటుంది. కానీ అందరూ ప్రయాణం చేస్తున్నటువంటి వే ఒకటే. దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భిన్నమైనటువంటి అనుభవాల్ని పొందుతారు. ఒక మాస్టర్ యొక్క అనుభవాన్ని మనము విన్నప్పుడు ఏమవుతుంది, మనం ఒక స్ఫూర్తి వస్తుంది వాళ్ళ వల్ల. ఆ అనుభవం విన్నప్పుడు ఒక మోటివేషన్ వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో కొన్ని విషయాలలో మనం స్ట్రక్అప్ అయిపోయి ఉంటాం. ఉదాహరణకు ఫర్గివ్నెస్ అనేది తీసుకోండి. నేనే ఉన్నాను, నా జీవితంలో జరిగింది. నేను ఒక చిన్న సంఘటన నా లైఫ్లో చాలా డిస్టర్బ్ అయ్యాను నేను. అంటే అరే నా లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది, వాడు ఎందుకు నన్ను మోసం చేశాడు అని చెప్పేసి నాకు ఒక వ్యక్తి మీద చాలా కోపంగా ఉండేది. నెల్సన్ మండేలా బయోగ్రఫీ అంతా ఒక మూవీ తీశారు. నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేశారనమాట, ఈ మూవీ చూడు చాలా బాగుంటుందని. ఆ మూవీ చూసిన తర్వాత నా లైఫ్లో ఒక్కసారిగా కొన్ని క్షణాల్లో అది చేంజ్ అయిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన, ఒక ఎమోషన్, నా లోపల ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎమోషన్ జస్ట్ ఒక మూవీ చూడడం ద్వారా వెళ్ళిపోయింది. దాంట్లో ఉదాహరణకు చెప్తున్నాను, నెల్సన్ మండేలా గారిని అనేక సంవత్సరాల పాటు జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ దేశానికి ప్రెసిడెంట్ అవుతారు. కానీ ఎవరైతే తనను ఆ విధంగా శిక్షించారో వాళ్ళ పట్ల ఈయన పగ తీర్చుకోడు, వాళ్ళను ఫర్గివ్ చేస్తాడు. అరే దాదాపు 25 ఏళ్ళు జైల్లో ఉండి ఉన్న జీవితం అంతా జైల్లో పోగొట్టుకొని అంత పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసిన ఆ వ్యక్తికి అంత ఫర్గివ్నెస్ ఉంటే, ఆయన ఫర్గివ్నెస్తో పోల్చుకుంటే నా ఫర్గివ్నెస్సే కదా అసలు నా దగ్గర లేదు. అది అంటే ఒక అనుభవము నా లోపల ఎంతో మార్పు తీసుకొచ్చింది. అలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే పత్రి సార్ ఎప్పుడు అనుభవాలకు అంత పెద్దపీట వేస్తారు. ఒక వ్యక్తి యొక్క అనుభవం మనం విన్నప్పుడు ఆ వ్యక్తిలో నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఈ ఆత్మకి యాత్ర అనేది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలు. ఈ అనుభవాలు వాళ్ళ లోతుల్లో ఉన్నటువంటి అనుభవాలు మనం వింటున్నప్పుడు ఆ జర్నీని మనం కూడా చేస్తాం, వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తాం. వాళ్ళకు పట్టినంత టైం మనకు పట్టదు, మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు మనకు బెస్ట్ గైడెన్స్ని ఇస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఒక చోట ఒక ప్లేస్లో స్ట్రక్అప్ అయిపోయింటారు అనేక సంవత్సరాల పాటు. అనేక సంవత్సరాల సాధన ద్వారా దాన్ని తెలుసుకుంటారు. మనం జస్ట్ వినడం ద్వారా అది తెలుసుకున్నాం కదా. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మకి యాత్ర అన్నది విశేషంగా అందరిలో చాలా మంచి మార్పు తీసుకొచ్చింది.